శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 63వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది అమ్మవారి మందహాసం గురించి, స్మితం గురించి, నవ్వు గురించి మాట్లాడుతున్న శ్లోకం అన్నమాట. దాన్ని శంకర భగవత్పాదుల వారు ఎలా పోల్చి చెప్పారు, దానిలో అంతరార్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని విందాం. స్మితజ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీదతి రసతయా చంచుజడిమా అతస్తే సీతాం సోరమృతలహరీమం రుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంజికధియా. ఉమా చాలా చక్కగా పాడి ఈ శ్లోకాన్ని మనకి వినిపించారు. ఆవిడకి మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ శ్లోక ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ముందు మనం ఓ జగజ్జనని పరమేశ్వరి, తవ నీ యొక్క, వదన చంద్రస్య ముఖం అనే చంద్రుని యొక్క, స్మిత చిరునవ్వు అనే, జ్యోత్స్న వెన్నెల యొక్క, జాలం సమూహాన్ని, పిబతాం త్రాగుతున్నటువంటి, చకోరాణాం చకోర పక్షులకు, అతిరసతయ మిక్కిలి మధురం అవడం చేత, అంటే మిక్కిలి తీపైపోవడం చేత, చెంచు ముక్కులకు, జడిమ రుచించకపోవడం, ఆసీత్ అయింది, అంటే మొహం మొత్తినట్టుగా అయింది అని అర్థం అనమాట. అతః అందువల్ల, తే ఆ చకోర పక్షులు, ఆమ్ల రుచయ పులుసునందు ఆసక్తి కలిగినవి, అంటే పుల్లటి వాటి యందు ఆసక్తి కలిగినవై, సీతాంశో చంద్రుడి యొక్క, అమృతం యొక్క, లహరీం ప్రవాహమును, కాంజిక అంటే గంజి అనే పదార్థంలాగా, ధీయా బుద్ధితో, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా, నిషి నిషి ప్రతి రాత్రి యందు, భృషం మిక్కిలిగా, పిబంతి తాగుతున్నాయి అన్నారు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఓ పరమేశ్వరి, నీ ముఖం అనే చంద్రుని యొక్క చిరునవ్వు అనే వెన్నెలను ఆ చకోర పక్షులు తాగి తాగి వాటిలో ఉన్న తీపికి వాటి ముక్కులు మొద్దుబారిపోయాయి. అందువల్ల అవి మార్పు కోసం అని చంద్రుల్లోని అమృత ప్రవాహాన్ని రుచి చూస్తే అవి పుల్లగా గంజిలాగా ఉన్నాయట హాయిగా. అలా భావించి ప్రతి రాత్రి స్వేచ్ఛగా అవి వాటి తాగుతున్నాయి. అంటే చంద్రుని వెన్నెను మనం అమృతంతో పోలుస్తుంటే దానికంటే కూడా తీయదనాన్ని కలిగినటువంటి, ఆహ్లాదపరిచేటటువంటి చిరునవ్వు కలిగి ఉన్నది అమ్మవారు అంటూ ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు ఆ రకంగా దాన్ని ప్రస్తావించారనమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత విశ్లేషణని తెలుసుకుందాం. ముందుగా తెలుగులో పద్యాన్ని వినేద్దాం. జననీ నీ ముఖ బింబమందు దరహాసజ్యోత్స్నలందించు పెన్ఘనమౌ కమ్మదనం ముకుచ విదొల్గంజేయగా పుల్లగా దినుటన్ గోరు చకోరముల్ విధునిలో దీపించు జ్యోత్స్నావళిన్ గనిద్రాగున్ పులిగంజియందు నిశిభాగం మంత స్వేచ్ఛారతిన్. అనురాధ గారు ఎంతో చక్కగా ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించారు. ఇప్పుడు దీని విశ్లేషణలో కనుక వస్తే, ఇక్కడ మనం మందస్మిత ప్రభాపూర అన్న దాంట్లో మందస్మిత అన్న పదాన్ని తీసుకుంటే చక్కటి చిరునవ్వు కలిగిన ఉన్నటువంటిది ఆవిడ అన్నది తెలుస్తుంది. ఎలాంటి చిరునవ్వు అంటేట, కామారి అయినటువంటి ఆ శివుడే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు, ఆవిడ యొక్క ఆ నవ్వుకి అతను కూడా ఆ లహరిలో కొట్టుకుపోయాడు అంటూ అర్థం వస్తుంది. అయితే మనకి నవ్వు 6 రకాలుగా ఉంటుంది అంటూ చెప్తున్నారన్నమాట చిరునవ్వుల్లో కూడాను. అవి ఏంటంటే స్మిత, హసిత, విహసిత, అవహసిత, అపహాసిత, అతిహసిత. స్మితము అంటే దంతాలు కనిపించకుండా
కళ్ళు బుగ్గలు మాత్రమే ఓ మోస్తరుగా జరిగి ఆహ్లాదకరంగా అనిపించే నవ్వు. హసితము అంటే ఓ చిరునవ్వు. విహసితము అంటే మెత్తటి నవ్వు. అవహసితము అంటే గాఢమైన నవ్వు. అపహాసితము అంటే అదుపు లేకుండా నవ్వడం. అతిహసితము అంటే దానికి మించి విపరీతమైన నవ్వడం అనమాట. అంటే స్మిత అన్న సంస్కృత పదాన్ని గనక మనం తీసుకుంటే పూర్తిగా వికసించినది, విస్తరించింది అంటూ మనం చెప్పుకోవచ్చు. దీనికి అంటే మొదటి దాంట్లో మనకి మనం అంటుంటాం కదా, కళ్ళల్లో నవ్వొచ్చింది అని. ఆ కళ్ళల్లో మరియు బుగ్గల్లో ఖచ్చితమైన మార్పును స్పష్టంగా గుర్తించేదే ఈ స్మిత అన్నమాట. దంతాలు కొద్దిగా కనిపించేలా నవ్వడాన్ని హసిత అంటారు. అలాగే చిరునవ్వులో దంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఇంకొంచెం పళ్ళు ఓపెన్ చేసి, నోరు ఓపెన్ చేసి నవ్వుతే అది విహసితము అంటారన్నమాట. అంటే ఆ నవ్వు మనకి వినబడుతుంది కొంచెం. ఆ తర్వాత అవహసిత అంటే ముక్కు ఉబ్బిపోయి కళ్ళు చెమర్చి నవ్వుతూ ఉన్న స్థితిలో నవ్వడాన్ని అవహసిత అంటారు. అంటే ఎంతగా నవ్వారంటే కళ్ళలోంచి నీళ్లు కూడా వస్తున్నాయన్నమాట. అపహాసిత అంటే భుజాలు అవన్నీ కూడా ఎగరేసేసి గట్టి గట్టిగా నవ్వుతాను చూడండి, అది అపహాసితం. అతిహాసితము అంటే చేతులతో చప్పట్లు కొట్టేస్తూ గాల్లో దూకేసి, అంటే ఎక్కువ విపరీతమైన ఆనందం కలిగినప్పుడు అది జరుగుతుందనమాట. ఈ రకంగా మనం హాసాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరి అమ్మవారిని మందస్మిత అన్నారు. ఇది ఉత్తమమైన గుణగణాలు కలిగిన స్త్రీకి వర్తిస్తుంది అంటూ పెద్దలు చెప్తుంటారన్నమాట. ఆదిశంకర్ల వాళ్ళు ఈ శ్లోకంలో అమ్మవారిది ఇలాంటి స్మితం గురించి చెప్పారు. అంటే ఆవిడ నవ్వు ఎంతగా వికసించి కళ్ళల్లో కూడా ప్రసరించి ఉందన్నమాట. అలాంటి నవ్వు ఆవిడది. హిమగిరి శిఖరంపై ఉండే ఆ చకోర పక్షులు అమ్మవారి ముఖవర్చస్సును వెన్నెల అనే భ్రాంతితోటి తాగేసి ఆ తీపికి మొద్దు బారిపోయి వాటి ముక్కులు నాలుకలు అన్నీ కూడాను ఇంకా మొహం మొత్తినట్టుగా అయిపోయి పులుపు రసం ఏదైనా కావాలి అనుకుని ఆ చంద్రుడి వెన్నెల చూసి అది గంజిలాగా పుల్లగా ఉందని భ్రమపడి దాన్ని తాగడం మొదలుపెట్టాయట. అంటే చకోర పక్షులకి వెన్నెల చాలా అమృతం లాంటిది. దానికి మించిపోయిన తీపితో ఉన్నటువంటి అమ్మవారి ముఖారవిందాన్ని చూసినప్పుడు కలిగిన వెన్నెల వెలుగు, ఆ వెలుగు యొక్క అమృత ధార ఎంత తీపి కలిగిందంటే వాటికి మామూలు చంద్రుడి నుంచి తాగేది గంజిలా అనిపించింది. నిజానికి చకోర పక్షులు వెన్నెలను తాగో శరత్కాలపు వెన్నెల రాత్రుల్లో చెట్ల ఆకులపై నుండి ఒక్కొక్క బొట్టుగా రాలే హిమ బిందువుల్ని ముక్కు పెట్టి తాగుతుంటాయి. ఆ వెన్నెల్లో మంచు బిందువులు వెన్నెల ప్రతిబింబించడం వల్ల అవి మనకి తెల్లగా వెండిలా కనబడుతుంటాయి అనమాట. దానివల్లే ఆ చకోర పక్షులు ఆ వెన్నెలను తాగాయని బలపడుతూ ఉంటుంది. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు పరోక్షంగా భక్తులనే చకోర పక్షులు అమ్మవారి సామీప్య ముక్తిలో తరించారు. ప్రశాంత వాతావరణంలో ఉండి ఉండి వాళ్ళు ఆ జగన్మాత ముఖ సౌందర్యం అనే వెన్నెలను యుగాల పర్యంతం వారి పుణ్య విశేషం వలన తపఃఫలం వలన తాగి వాళ్ళ నారికలు మొద్దుబారిపోయి కాస్తంత మార్పు కోసం వెన్నెలను అన్నపు గంజిగా భావించి మళ్లీ భూలోకంలో పుడదామనే కోరిక కలిగి భూలోకంలో జన్మించారు. వారే భూమిపైన మహాభక్తులుగా, అవతార పురుషులుగా, అవధూతలుగా, దేవీ ఉపాసకులుగా, భాష్యకారులుగా, పరివ్రాజకాచార్యులుగా జన్మిస్తారు. సాధారణ సంసార లంపటాల్లో చిక్కుకోకుండా తమ జన్మ సంస్కార పుణ్యంతోటి కోట్లాది మానవులను తమ బోధలతోటి, రచనలతోటి, కీర్తనలతోటి, అభాంగాలతోటి, భక్తి భజనలతోటి తరింపచేస్తారు. తమ వల్లే సాధారణ మానవులంతా కూడాను ముక్తి మార్గంలోకి రావడానికి నిస్వార్థంగా దోహదం చేస్తారు. వారు భక్త చకోరాలు. అలా అవతరించిన వారే ఈ శంకర భగవత్పాదులు వారు అంటున్నారు రచయిత భవానీ గారు. ఈ రకంగా అమ్మవారి యొక్క మందహాసాన్ని గురించి చకోర పక్షులు వెన్నెలతోటి చక్కటి ఉపమానాలతోటి అందమైన ఈ శ్లోకాన్ని అందించిన శంకర భగవత్పాదుల వారికి మరొకసారి ప్రణామాలు చెప్తూ, అలాగే భవానీ గారికి ఇంతటి చక్కటి అంతరార్థాన్ని అందించిన ఆవిడికి మరొకసారి
ధన్యవాదాలు తెలుపుతూ ఈ శ్లోకానికి యంత్రాన్ని చెప్పుకుంటే గనక అది దీర్ఘచతురస్రాకారంలో హ్రీం బీజయుక్తమైన యంత్రం అన్నమాట. ఈ యంత్రాన్ని గాని, యంత్రానికి సంబంధించిన బీజాక్షరాన్ని గాని మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఈ శ్లోకాన్ని గనక పఠిస్తే నాయకత్వపు లక్షణాలు వస్తాయి అంటూ పెద్దలు చెప్తుంటారు మనకి. అంటే ఏ నాయకుడైనా చాలా సహనాన్ని కలిగి ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో కలిగి ఉండాలి. మరి అమ్మవారి యొక్క చిరునవ్వు లాంటి చిరునవ్వు ఉంటే ఎవరి మీదైనా మనకి పట్టుత్వం వస్తుంది. అలాంటి నవ్వు నిజంగానే ఎవరినైనా నాయకుడిని చేయగలుగుతుంది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.